understand why Mephibosheth should be afraid. మెఫీబోషెత్ ఎందుకు భయపడాలో మనం అర్థం చేసుకోగలము. Because he knew he was from the family of enemies to David. ఎందుకంటే దావీదుకున్న శత్రువుల కుటుంబంలోంచి ఇతను వచ్చాడు కాబట్టి. His grandfather Saul had tried his utmost to kill David. తన యొక్క తాత అయిన సౌలు దావీదుని చంపడానికి ఎంతగానో ప్రయత్నించాడు. Maybe that thought had come to his mind. కాబట్టి ఆ యొక్క తలంపు తన యొక్క మదిలోకి వచ్చి ఉండవచ్చేమో. That David now is calling me to take revenge on me. దావీదు ఇప్పుడు నా మీద పగ తీర్చుకోవడానికి పిలుస్తున్నాడేమో. And would kill me also. నన్ను చంపేస్తాడు. Most people, చాలా మంది ప్రజలు they react to God in that way. దేవుడి పట్ల అలాంటి ప్రతిచర్యను చూపిస్తా We ఉంటారు. have offended God. దేవుడికి మనం విరోధంగా We ప్రవర్తించాము. have not lived for him as we ought to. మనం దేవుడి కొరకు ఎలాగైతే జీవించాలో అలాగా మనం జీవించలేదు. Maybe God is against us. దేవుడు మనకి వ్యతిరేక అయిపోయాడేమో. We are so afraid. మనం చాలా భయపడుతున్నాము. Remember, David was an ordinary man. దావీదు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉంటే and tried to do good to Mephibosheth. మెఫీబోషెత్ కి మంచిగా చేయగలిగితే How much more our loving God will do for us. మన ప్రేమించే దేవుడు మన కొరకు ఎంతగా చేస్తాడు. We are saved by his grace. తన కృపను బట్టి మనం We రక్షింపబడ్డాము. are not saved by giving something to God. దేవుడు మన మీద ఇయ్యడం ద్వారా మనం రక్షింపబడలేదు. God does not want us to be afraid. మనం భయపడకుండా ఉండాలని దేవుడు కోరుతున్నారు. Our salvation is by his grace. మన యొక్క రక్షణ దేవుని యొక్క కృప ద్వారా వచ్చింది. It was for the sake of Jonathan. యోనాతానును బట్టి David's love was not changed. దావీదుకున్న ప్రేమ మారలేదు. Yes. అవును. That's what Paul was saying. అదే పౌలు అంటున్నారు. When you turn to Romans 8 chapter రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీరు చూసినట్లయితే and 32nd verse. 32వ వచనంలో Romans 8:32. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. He that spared not his own son, how shall he not with him also freely give us all things? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? David, when he saw this boy, దావీదు యొక్క అబ్బాయిని చూసినప్పుడు don't be afraid. నువ్వు భయపడకు. The first thing said was, don't be afraid. దావీదు పలికిన మొట్టమొదటి మాట నువ్వు భయపడకు. Don't be afraid of me. నా గురించి నువ్వు భయపడకు. I love you. నేను నిన్ను ఎంతగానో For the ప్రేమిస్తున్నాను. sake of your father. నీ తండ్రిని బట్టి Our God says the same. మన దేవుడు అదే చెప్తున్నారు. Son, నా కుమారుడా don't be ashamed. నువ్వు సిగ్గుపడకు. Don't be afraid. నువ్వు భయపడకు. Come to me. నా దగ్గరికి రా. Because what my son Jesus did for you. ఎందుకు నా యొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నీ పట్ల ఏదైతే చేశారో దానిని బట్టి, For my son's sake, నా కుమారుని బట్టి I love you. నేను నిన్ను ఎంతగానో I will ప్రేమిస్తున్నాను. forgive you. నేను నిన్ను క్షమిస్తాను. And also David said in the same verse, అదే వచనంలో దావీదు ఏమన్నారంటే, I will bring restoration of lost possession. నీ పితరులైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తాను. I will restore them all the land of Saul. సౌలుకున్న భూములని నేను తిరిగిస్తాను. ఎందుకంటే because of Saul, సౌలును బట్టి Mephibosheth lost what could have been his. మెఫీబోషెత్ ఏదైతే చెందాలో అదంతా అతను కోల్పోయాడు. But in David, కానీ దావీదులో he will get it back. అవన్నీ తిరిగి పొందుకుంటాడు. Yes, we lost all the beautiful things of our young life. మనకి యవ్వన కాలంలో ఉన్న యొక్క అందమైన వస్తువులన్నీ మనం కోల్పోయాము. Because of the devil, సైతానును బట్టి, who deceived us. మనల్ని మోసం చేసింది. The young life, యవ్వన if we కాలంలో can live for Jesus, what a glorious life it will be. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు జీవిస్తే ఎంత మహిమావంతమైన జీవితం ఉంటది. కానీ ఇప్పుడైతే దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము our God did not punish us. మన దేవుడు మనల్ని శిక్షించలేదు. We lost our relationship with God because of our sin. మన పాపాన్ని బట్టి మనం దేవునితో ఉన్న సంబంధాన్ని మనం కోల్పోయాము. Sin made us to lose all the blessings. ఆ యొక్క పాపం మనం ఆశీర్వాదాలన్నీ కోల్పోయేలాగా చేసింది. We have become empty in our lives. మన యొక్క జీవితాల్లో మనం ఖాళీగా అయిపోయాము. But David says, కానీ దావీదు అంటున్నారు, don't be afraid. నువ్వు భయపడకు. I will restore unto you all that belong to your father. నీ తండ్రికి ఏదైతే చెందిందో అవన్నీ నేను నీకు తిరిగిస్తాను. And he said, అతను అన్నాడు, why should you look upon such a dead dog as I am? చచ్చిన కుక్క వంటి వాడినైనా 8వ వచనము, చచ్చిన కుక్క వంటి వాడినైనా నాయడలను దయచూపుటకు నీ దాసుడను నేను ఎంతటి వాడను? I am your servant. నేను నీ దాసుడను. I am a dead dog. నేను చచ్చిన కుక్క వంటి వాడను.
Why are you showing such love? అలాంటి ప్రేమను నాకు ఎందుకు చూపిస్తున్నావు? That understanding we will get one day. ఒక దినాన అలాంటి గ్రహింపు మనం పొందుకుంటాము. When Jesus, our loving God, meets us. మన ప్రేమించే దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కలుసుకున్నప్పుడు I was like a dead dog. నేను చచ్చిన కుక్క వంటి వాడిగా ఉండినాను. I was a servant. నేను ఒక దాసుడిగా ఉండినాను. Why all these blessings? ఈ ఆశీర్వాదాలు నాకెందుకు? Do you have that realization? ఆ గ్రహింపును కలిగి I ఉంటున్నావా? was like a dead dog. నేను చచ్చిన కుక్క వంటి వాడిగా ఉండినాను. Good for nothing. ఏ మాత్రం పనికిరాని వాడిగా I was ఉండినాను. like a servant to the devil. ఆయన సైతానికి దాసుడుగా నేను ఉండినాను. How many things I did against my conscience? నా యొక్క మనస్సాక్షికి వ్యతిరేకంగా నేను ఎన్ని కార్యాలు చేశాను. But God could have removed everything from me. దేవుడు నా దగ్గర నుంచి అన్ని తీసివేసి ఉండవచ్చు. But He wants to give back all the blessings. కానీ ఆయన ఆశీర్వాదాలన్నీ నాకు తిరిగి ఇవ్వగోరుతున్నాడు. Please go through this chapter, 2 Samuel 9th chapter. 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని మీరు చదవండి. As long as you live, నువ్వు జీవించినంత కాలము you will eat at my table. నా బల్ల యొద్దనే నీవు తినెదవు. As one of the king's sons. రాజుల కుమారుల ఒక కుమారుడిగా. Yes. అవును. God wants us to be king's sons. దేవుడు మనం రాజకుమారులుగా ఉండాలని కోరుతున్నాడు. Not to be like dead dogs. చచ్చిన కుక్క వంటి వారిగా ఉండాలని కోరటం లేదు. Running after the lust of the flesh. ఈ యొక్క శరీర ఇచ్చల వెంట పరిగెత్తుతూ The vanities of this world. ఈ లోకంలోని వ్యర్థత్వాల వెనుక పరిగెత్తుతూ How many young people? ఎంతమంది యవనస్తులు They are vain. వ్యర్థత్వంతో కూడుకొని ఉన్నారు. They don't have the desire to do anything for God. దేవుడి కొరకు ఏదైనా చేయడం అనే ఆశే లేదు. How sad. ఎంత విచారము. May God speak to us. దేవుడు మనతో మాట్లాడును గాక. May God's spirit break our heart. మన హృదయాన్ని దేవుని యొక్క ఆత్మ విరగొట్టును గాక. And may the spirit of God melt our heart. దేవుని యొక్క ఆత్మ మన హృదయాన్ని కరిగించును గాక. Let's pray. ప్రార్థన చేసుకుందాము. Loving Father, ప్రేమగల తండ్రి, thank you for your great love. మీ గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు. Who was Mephibosheth, Lord? ప్రభువా, మెఫీబోషెత్ ఎవరు ప్రభువా? He comes from an enemy's family. ఒక శత్రువుల కుటుంబంలో నుంచి వచ్చిన వాడు ప్రభువా. His grandfather was a murderer. తన యొక్క తాతగారు ఒక నరహత్యంకుడు. And how he tried to murder David. దావీదుని ఎలాగ నరహత్య చేయగోరాడు How ప్రభువా. he tortured David. దావీదుని ఎంత చిత్రహింసకు గురి చేశాడు And ప్రభువా. how this man David was so kind. కానీ ఈ యొక్క వ్యక్తి దావీదు ఎంత దయ చూపించాడు ప్రభువా. Mephibosheth did not seek David. మెఫీబోషెత్ దావీదుని వెతకలేదు ప్రభువా. And David sought for Mephibosheth. దావీదే మెఫీబోషెత్ని వెతికాడు ప్రభువా. The same way. అదే రీతిగా They all ran away like lost sheep. తప్పిన పోయిన గొర్రె పిల్లల వలె మేమందరం పరిగెత్తాం ప్రభువా. Lord, ప్రభువా, you came after us. కానీ ప్రభువా మీరు మా వెంట You వచ్చారు. want to bring blessing to us. ప్రభువా మీరు మాకు ఆశీర్వాదం తీసుకురావాలని కోరుతున్నారు. Help us to come back. ప్రభువా మేము తిరిగి వచ్చేలా Not మాకు సహాయం sitting with చేయండి. the pigs, Lord. ప్రభువా పందులతో ఇంకా కూర్చోకుండా, Not desiring to eat the pig stuff. ప్రభువా పందులు తినే పొట్టు తినేటానికి ఆశపడకుండా, Not loving the vanities of this world. ఈ లోకంలోని వ్యర్థత్వాలను ప్రేమించే వారిగా Give us ఉండకుండా, true love for Jesus. ప్రభువా యేసు అంటే నిజమైన ప్రేమను మాకు For దయచేయండి. Jesus' sake, forgive us.